రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్న నన్ను సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, వివాకులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమె. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వేసిన తర్వాత 4వ ఆదివారం, గడిచిన ఆదివారం మనం మంచి వర్తమానాన్ని విని ఆ రీతిగాని ఇసిన తర్వాత 5వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ 5వ ఆదివారము చివరి ఆదివారము. ఈ దినం మనము అంశం ఏంటంటే, పరమకు వెళ్ళాలంటే ఏం చేయాలి, లేకపోతే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనము ఏమి చేయాలి. మోషే భక్తుడు తెలియజేసినట్లుగా కీర్తనాకారుడు మోషే మాట్లాడుతూ 90వ సంకీర్తన మొదటి వాక్యంలో, ప్రభువా తరత నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకముందు భూమియు లోకమును పుట్టించకముందు నీవే దేవుడవు అని వ్రాయబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రభు ద్వారా ఈ భూలోకం నుంచి మనం వచ్చాము. ఈ భూమి మీద మన దినాలు నిండిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అనగా భూలోకము మనకు శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేది దేవుడే. ఎందుకంటే ఆయన మనకు పరమ తండ్రి గాను, మరి యాజకుడు గాను ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి మనం వెళ్ళేటువంటి స్థలము, వచ్చేటువంటి స్థలము, వెళ్ళేటువంటి మార్గము ఎలా ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినము పాఠ్య భాగాల్లోకి ప్రాముఖ్యముగా మాటలుగా మనం చూస్తూ, పరమకి అనగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఏమి చేయాలి అనేది ఈ దినం మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తండ్రైన దేవుని ఎదుట పవిత్రతను నిష్కంగమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను ఎదవనాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాల్యమును తన కంటకుండా తన తాను కాపాడుకున్నట్టేని. మనము పరమునకి అనగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనము చేయవలసింది అంటే ఇహలోక మాన్యము మనకు అంటకుండా మనము చూసుకోవాలి. ఇహలోక మాన్యము అంటే పవిత్రత కాదు, అపవిత్రత. అపవిత్రతను మనకు అంటకుండా తండ్రైన దేవుని ఎదుట నిలబడాలంటే అపవిత్రమైనది, నిష్కలంకమైనది కదండి. అక్కడ పవిత్రమైనది, నిష్కలంకమైనది భక్తి చేయాలి. ఎలాంటి భక్తి చేస్తే దేవునికి మనము ఇష్టంగా ఉంటాం, ఎలాంటి భక్తి కలిగి ఉంటే మనము పరానికి అనగా పరమునకు మనం వెళతాం, తండ్రి యొద్దకు మనం వెళ్ళగలుగుతాం అనేది జ్ఞాపకం చేసి, అట్టి భక్తి ఎలాంటిది అనేది మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు ఇతరులకు సహాయం చేయాలి. రెండవదిగా ఇహలోక మాన్యము అనగా తనకు అంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఎవరికి మనము సహాయం చేయాలి, ఇతరులకి సహాయం చేయాలి అని చెప్తుంటే ఇక్కడ 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ పవిత్రమైనది నిష్కలంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను ఎదవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాల్యమును తన కంటకుండా తను తాను కాపాడుకోవాలి. అనగా ఇహలోక మాల్యము అనగా అపవిత్రత, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు. కనుక దేవునికి ఇష్టం లేని కార్యాలు మనలో ఉన్నవేమో వాటిని తొలగించుకోవాలి. రెండోదిగా పవిత్రతను కాపాడుకోవాలి, నిష్కలంకంగా మనము జీవించాలి. ఇలాగ జీవించినప్పుడు మాత్రమే మనము పరములకు చేర్చబడతాము తప్ప
ఇలాగూ జీవించనంత మాత్రాన మనం పరలోకి చేర్చబడలేము. కనుక ఏమంటే లోకములో వాటిని మనం ప్రేమించవద్దు, కానీ లోకములో ఉన్నదంతయు అనగా ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. లోకములో ఏమున్నది అనేది మనం జ్ఞాపకం చేసినప్పుడు యోహాను రాస్తున్నటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుందాం. లోకములో ఉన్న వాటిని నేను అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. చాలు ఇవి లోక సంబంధమైనవి, అనగా అపవాది సంబంధమైనవి. అపవాది మనల్ని ఎలాగో మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తుంటే ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే మనకు చూపిస్తుందే తప్ప పర సంబంధమైన వాటిని చూపించేటువంటి అర్హత దానికి లేదు. కనుక ఈ లోకంలో ఏమన్నదంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం మాత్రమే ఉన్నవి. వాటి కొరకే మనము ఆశపడుతూ ఉంటాం, వాటి కొరకే మనము తాపత్రయపడుతూ ఉంటాం కదండి. ఒక గంట ఆలస్యం అయితే కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు, భోజనాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ముందు కదండి, శరీర ఆశ కదండి, త్వరగా కానీ అంటాం. ఎందుకంటే ఆహారం కావాలి మనకి. ఈ ఆహారం కన్నా ఆత్మీయ ఆహారం చాలా గొప్పది అని మనము తెలుసుకోలేకపోతున్నాం. కానీ శరీరక సంబంధించిన ఆహారం కొరకే మనం ఎదురు చూస్తున్నామే తప్ప ఆత్మీయ ఆహారం కొరకు మనము ఎదురు చూడనటువంటి నిస్సహాయ స్థితిలో మనము ఉన్నాం. అందుకే సాతాను మన కనుల కంట లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకాశల గురించి ఆలోచన చేస్తున్నట్టు మాట ఏంటంటే, అనగా ఈ లోకంలో ఏమనంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కదండి, ఆకలి తీర్చుకునేటువంటి ఆలోచన. కాబట్టి ఇవన్నీ ఈ మూడు మనకుంటే లోకముతో మనకు పని ఉండదు, మనుషులతో మనకి పని ఉండదు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దేవుడిచ్చిన ఆహారము వేరుగా ఉన్నది, మనుషులు ఈ లోకాన్ని సంపాదించే ఆహారము వేరుగా ఉన్నది. ఒక గంట దేవుల్లో గడపడానికి మనము చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఆకలి బాధ తట్టుకోలేక అయిపోతుంది, నీరసం వచ్చేస్తుందని భయము ఆందోళనతో జీవపు డంబం కొరకు ఎదురు చూస్తామే తప్ప లోకంలో ఉన్న వాటిని కూడా వ్యర్థమైనవి అని మనము గ్రహించలేనటువంటి వారుగా మనం ఉన్నాము అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు అందుకే ఏమన్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకమంతయు దుష్టుని సంబంధమైనది కనుక మనము లోక సంబంధులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఈ లోకమంతా ఎలాంటిది? దుష్ట సంబంధమైనది. ఈ లోకము దుష్టుల చేత అది అలంకరించబడి ఉన్నది కనుక మనం ఎలా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ, నీవు పరమునకి అనగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నీలో ఏముండాలంటే మొదటిది ఇతరులకు సహాయము చేసే మనస్సు కలిగి ఉండాలి. రెండోదిగా ఇహలోక మాన్యమ అంటకుండా తాను కాపాడుకోవాలి. ఈ రెండు కలిగినటువంటి దినాన మనము డైరెక్ట్గా పరముకు అనగా దేవుని యొద్దకు తప్పనిసరిగా వెళ్ళడానికి అవకాశము కలిగి ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఇహలోక సంబంధ దురాశలు విసర్జించి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలని మనకి బోధిస్తూ ఉన్నది కదండి. భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను మనము విసర్జించి ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలని ఆయన మనకి ప్రకటన చేస్తూ ఉన్నాడు. మనం ఎలా బ్రతకాలో కూడా
దేవుడే తెలియపరుస్తున్నాడు. మనం ఈ లోకంలో ఎలాగూ జీవించాలో, ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ సుబుద్ధి కలిగి బ్రతకాలో, నీతితో బ్రతకాలో, భక్తితో బ్రతకాలో ఆయన ముందుగానే మనతో మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే ఇహలోక సంబంధమైన మాల్యము మనకు అంటకుండా, అనగా పవిత్రతను కాపాడుకోవాలి. అపవిత్రత అంటకుండా పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక ఇరవై వచనం 2వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఈ లోక మాల్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిని చిక్కుకొనవద్దు. చాలమ్మా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోక మాల్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుకొనవద్దు, మరలా తిరిగి పాపములో పడవద్దు అని చెప్తున్నాడు. ఈ లోక మాల్యాన్ని విడిచిపెట్టేశావు, కానీ మరలా దానిలోకి చిక్కోవద్దు, అనగా పాపంలోకి వెళ్ళొద్దు. ఒకసారి పవిత్రుడుగాను ఉన్నటువంటి మనము, ఒకసారి బాప్తిస్మం పొందిన మనము దేవుల్లో ఉన్నాము. దేవుళ్ళ నుంచి బయటికి రాకూడదు, లోకంలో పడిపోకూడదు. లోకంలో పడిపోతే మన గతి చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఏం చెప్తానంటే, ఈ లోకము చేత ఈ లోక మాల్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో మీరు చిక్కుకొనవద్దు. అలా చిక్కుకుంటే దేవుని యొద్దకు మీరు చేరరు. దేవుని సన్నిధికి పరముకు చేరాలంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలంటే, మనం ఎదవరాళ్ళకి, తల్లిదండ్రులైన బిడ్డలకు సహాయం చేయాలి. ఎవరిని మనం బాధించకూడదు. ఇహలోక మాల్యాన్ని మనం అంటకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని. చాలు కదండి. ఏమంటున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు, మీరు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, నూతనపరచబడాలి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ లోక మర్యాదల్ని అనుసరించినట్లయితే మీరు లోకంలోనే పడిపోతారు, లోకాశలతోనే పడిపోతారు. లోకాశల నుంచి బయటికి రావడానికి, లోకంలో నాటన్నింటినీ కూడా నీ మనసులోంచి తొలగించుకోవడానికి, నిన్ను పరిశుద్ధంగా పవిత్రపరచుకుని దేవుడి సన్నిధికి నడిపించడానికి, పరమునకు తండ్రి యొద్దకు నడిపించడానికి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చాలు. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకమున్న వాటిని సిలువేయాలి, కానీ వాటిని విసర్జించాలి అని చెప్తున్నాడు. వాటిని చంపివేయాలి. లోకములో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనము సిలువ వేయగలిగితే ఖచ్చితంగా మనం ఎక్కడికి చేరుతామంట? పరముకు, అనగా తండ్రి యొద్దకు చేర్చబడతాము అని చెప్తున్నాం. రెండోదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చాలు.
రెండవ విషయం జ్ఞాపకం చేసే సువార్త పాఠ్య భాగములో ప్రాముఖ్యంగా రెండవ విషయం ఏంటంటే ఈ లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఏమిటంటే మొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ లోక మాన్యమును తనకంటకుండా చూసుకుంటే పరముకి మనం చేర్చబడతాం. రెండవదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు మనము వెళ్ళాలి అని చెప్తున్నాడు. సువార్త పాఠ్య భాగములో పరిశుద్ధుని యోహాను రాసిన సువార్త అన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ లోకము మన పని పూర్తయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళాలో బాగా మనం తెలుసుకోవాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, మరలా తిరిగి ఎక్కడికి వెళుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. ఏమంటాడంటే తండ్రి యొద్ద నుంచి బయలుదేరి లోకములకు వచ్చి ఉన్నాడు, ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నాడు. ఇది మనమందరము చేయవలసిన కర్తవ్యమైనదే అని చెప్తున్నాడు. మన ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళుతున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాం. తల్లి గర్భం నుంచి ఈ లోకానికి వచ్చాము, మరలా తిరిగి భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాం. అనగా దేవుడు ఎక్కడి నుంచి మనల్ని ఈ లోకానికి పంపించాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. అందుకే తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే తిరిగి వెళుతున్నాను అని చెప్తున్నాను. నేను ఏ ప్రదేశం నుంచి ఈ లోకానికి వచ్చానో ఆ ప్రదేశానికి తిరిగి నేను అక్కడికి వెళుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాలలో తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళుతున్నాడో చాలాసార్లు వారితో మాట్లాడిన సంఘటన మన జ్ఞాపకం అవుతుంది. అందుకే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. చాలు. ఏంటంట, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన యోనద్దకు నేను వెళ్ళుదును. చాలా సందర్భాలలో ఈయన ఈ మాట చెప్తూనే ఉన్నాడు, కానీ ఈ మాట వారికి అర్థం కానీ కావటం లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పేశాడు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో కూడా చెప్పేశాడు. కొంతకాలం మాత్రం నేను మీతో ఉంటాను, నేను మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వెళతాలో అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. 13వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయము 1వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తాను ఈ లోకం నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకమున్న వారిని తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడై ఉండి కూడా తెలిసి కూడా ఏం ప్రేమించాడంట, లోకములో వారిని తన వారిని ప్రేమించెను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరొకటిగా 17వ అధ్యాయము 11వ వచనంలో కూడా మాట్లాడదు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధైన నా తండ్రి నన్ను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడము అని చెప్తున్నా. ఇక్కడ ఏమన్నాడు, నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములోనే ఉన్నారు అని చెప్తున్నాడు. నేనిక లోకములో ఉండను, కానీ మీరు లోకములోనే ఉన్నారు. మీరు లోకములో నుంచి మిమ్మల్ని నా యొద్దకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము 16వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ అంటున్న మాట మనం చూసి 16వ వచనంలో అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఏమన్నట, నేను లోక సంబంధులు కానట్లు కానీ వారును లోక సంబంధులు కానే కారు. వారు ఎలాంటి వారంట, పరసంబంధమైన వారుగా ఉన్నారు. అనగా దేవుని యొద్దకి వారిని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మలను తీసుకుని పోతాను కదండి. నేను మరలా మీ యొద్దకు వస్తాను కదండి. మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు కదండి. ఆయన వెళ్ళినప్పుడు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి మన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడంట, ఆ స్థలంలో ఉండులాగున నేను మీతో కూడా కదండి, నాతో కూడా మిమ్మలను అక్కడికి తీసుకుని వెళతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఏ రీతిగా ఇక్కడికి వచ్చాడో ఆ రీతిగానే ఆయన వెళుతూ మనల్ని కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా మనకి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటే పరమునకు వెళ్ళేటువంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమన్నాడు పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది, ఈ లోకము బుద్ధిగా చెడిపోయినది అని చెప్తున్నాం. ఈ లోకం బుద్ధిగా చెడిపోయింది, ఇది బలాత్కారముతో నిండి ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. చాలు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉన్నదంట. రెండోది అన్నట, బలాత్కారముతో నిండి ఉన్నది. భూలోకం ఎలా ఉన్నదో మనకు తెలుసు. చిన్నపిల్లలే మన మాట విన్న పరిస్థితి. ఒకప్పుడు గడగడలాడే తల్లిదండ్రులు అంటే భయపడేవాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, లోకాన్ని ఎవరిని కూడా లెక్క చేయని పరిస్థితికి వచ్చేసారు. అంటే భూలోకము ఎలా అంటే చెడిపోయింది. భూలోకం పూర్తిగా చెడిపోయింది. రెండోదిగా ఏమంటున్నాడంటే, అది బలాత్కారముతో నిండి ఉన్నది. బలాత్కారముతో నిండి ఉన్నది. అసూయ, ద్వేషాలు, దొంగతనాలు కదండి, దారిదోపుళ్ళు కదండి, వ్యభిచారాలు, ఇవన్నీ కూడా వరుస ఒట్టిలేనిటువంటి జీవితంగా లోకం నిండిపోయింది. బొత్తిగా చెడిపోయింది. ఎక్కడ కూడా వరుస ఒట్టు లేదు. వ్యభిచారం ఎక్కువైపోయింది, దుర్మార్గం ఎక్కువైపోయింది, మంచితనం లేదు, మానవత్వం లేదు, దయాళత్వం లేనటువంటి స్థితిలో మనుషులు ఉన్నారు. మనుషులందరూ నటిస్తూనే మాట్లాడుతున్నారు తప్ప జీవించి మాట్లాడేవారు కొదువైపోయారు. కాబట్టి అలాంటి వారు పరమునికి ఎంత మాత్రము కూడా చేరరు. అందుకే అన్నాడు, లోకము చెడిపోయింది, అది బలాత్కారముతో నిండి ఉన్నది అని చెప్తారు. రెండవదిగా మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం అన్నాడు, దారి తొలగి బొత్తిగా చెడిపోయినది అని చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. చాలు కదండి. ఎవరైనా వివేకముగా ఉండి చాలా జాగ్రత్తగా భూలోకంలో నడుచుకుంటున్నారేమో అని ఆకాశం నుంచి ఆయన తేరి చూడగా ఒక్కడిని కూడా ఆయనకి కనబడడం లేదు. అనగా దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. యవనస్తులు ఏ రీతిగా చెడిపోయారో, 14 సంవత్సరాల ప్రాయం మొదలుకొని కదండి 21 సంవత్సరం వచ్చినటువంటి యవనస్తులు పూర్తిగా చెడిపోయారు. వాళ్ళు యవన కాలం ఉన్నారు, చెడిపోయారు అనుకోవచ్చు. కానీ 30 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా చెడిపోతున్నారు. వారు కూడా మరి దారి తప్పిపోతున్నారు. ఇలాగూ ప్రతి వాడు కూడా తన దారి తప్పి లోకంలో ఉన్న వాటిని ఆశపడి లోకానుసారంగా జీవిస్తున్నాడు తప్ప దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడి జీవించలేని వాడుగా వాడు మిగిలిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే వారికంట శిక్షకు పాత్రులై ఉన్నారు అని చెప్తున్నా. శిక్షకు పాత్రలు. రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని. చాలు. ఏం చెప్తున్నా, లోకమంతా ఏంటంటే శిక్షకు పాత్రులై ఉన్నారు అని చెప్తున్నా కదండి. శిక్షకు పాత్రులై ఉన్నారు అని చెప్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు రోమాపత్రికలోని 3వ అధ్యాయము 23వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అందరము పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఏలైనగా అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అనగా పాపము ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించి ఉన్నది. కాబట్టి తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఈ లోక పరిస్థితిని నెరవేర్చవలసినదే. లోకము అనగా లోకాశలను విడిచిపెట్టవలసినదే. లోకాశలను విడిచిపెడితే తప్ప మనం తండ్రి యొద్దకు చేరలేము. తండ్రి యొద్దకు చేరాలంటే లోకాశలను విడిచిపెట్టాలి. మనకి ఇహలోక బాల్యం అంటకుండా మనం చూసుకోవాలి. కాబట్టి పరమునికి మనం వెళ్ళాలంటే, దేవుని యొద్దకి మనం వెళ్ళాలంటే మనలో ఉన్నదంటే ఇతరులకు సహాయం చేసేటువంటి మనస్సు కావాలి. ఎదురాళ్ళని ప్రేమించే మనస్సు కావాలి. తల్లిదండ్రులని బిడ్డల్ని దగ్గరికి తీర్చుకునేటువంటి మనస్సు కావాలి. అదే కాకుండా మన హృదయాన్ని మనము పవిత్రముగా ఉంచుకుని దేవునికి ఇష్టంగా మనము జీవించేటి వారుగా మనం ఉండాలి. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 చాలు. పౌలు గారు ఫిలిప్పీకి రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా శ్రమ అనుభవించి ఉన్నాడో, ఏ రీతిగా ఆయన మాల్యంని అంటుకోకుండా పవిత్రతను కాపాడుకున్నాడో, ఆయన కొరకు మనము చేయవలసిన పని ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక మాల్యాన్ని తొలగించుకోవాలి. సమస్తము పెంటగా భావించడాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. అలాంటి విశ్వాసమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉంటే ఇహలోక మాల్యం అంటకుండా చూసుకోవాలి. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఎందుకనగా ఈ లోక స్నేహము దేవునితో వైర్యము. ఈ లోకములో ఉన్న స్నేహము చేయగోరు వారు దేవుని యొక్క శత్రులు అవుతారని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించిన వారు ఈ లోకం వైపు చూడకూడదు. అందుకే నాగటి మీద చెయ్యేసి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి మనం వెనక్కి తిరగకుండా దేవునిలో ముందుకు వెళితే అది కష్టమైన, బాధైన, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా దేవుడంట నిన్ను నన్ను ఆయన తండ్రి యొద్దకు అనగా పరముకు చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా పరముకు వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటంట, నీవు ఇతరులకి సహాయము చేయాలి. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను ఆదరించండి, ఎదవరాండలను ఆదరించండి. రెండోదిగా ఇహలోక మాల్యమును నీకు అంటకుండా చూసుకోవాలి కదండి. సముద్రంలో పెరుగుతున్నటువంటి చేప, సముద్రపు నీళ్లు మనం తాగలేము, కానీ చేప జీవించింది. కానీ ఆ ఉప్పు దానికి అంటుకోదు, అది పరిశుద్ధంగా ఉంటుంది. ఉప్పు నీళ్ళలో తిరుగుతుంది, కానీ ఉప్పు దానికి అంటుకోదు. కాబట్టి మనము కూడా పాపములో లోకములో మనం ఉన్నాము, కానీ పాపములోనే జీవించకుండా పాపముల నుంచి బయటకు వచ్చి పవిత్రతను కాపాడుకోగలిగితే మనము కూడా పరమకు చేర్చబడతాం, దేవుని వద్దకు చేర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు, మరలా తిరిగి అక్కడికి వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి మన దగ్గరికి వస్తున్నాడు. మనల్ని కూడా ఆయన దగ్గరికి తీసుకువెళుతున్నాడు. ఆయన ఉండు స్థలంలోకి మనం ఉండులాగున ఆయన మనకు ఒక్కొక్క స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలంలో నీవు నేను ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.